హలో అండి, వెల్కమ్ టు కమ్మని వంటలు. ఇవాల్టి స్పెషల్ చామగడ్డ పులుసు. అందరూ చేసినట్టు కాకుండా కొద్దిగా కొత్తగా ఉంటుంది, అందరికీ నచ్చుతుంది. ఇందులో జిగురు అస్సలు ఉండదు. పులుసు చిక్కగా కమ్మగా చాలా అంటే చాలా బాగుంటుంది. తింటుంటే పుల్లగా కారంగా రుచిగా ఉంటుంది. మీరు నేను చెప్పినట్టు వండితే గనక 2-3 రోజులైనా రుచి పెరుగుతుంది, కానీ అస్సలు తగ్గదు. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటుంటే రుచి ఆకాశాన్ని అంటుతుంది, అంత టేస్టీగా ఉంటుంది. ఇలా చూస్తేనే నోరూరుతుంది కదా. మరి ఇందులో కావాల్సినవి 1/2 kg చామగడ్డలు, 5 టేబుల్ స్పూన్ల నూనె, 1 ఉల్లిపాయ, 3 పచ్చిమిర్చీలు, 50 గ్రాముల చింతపండు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ మెంతు పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి, 3 టేబుల్ స్పూన్ల కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర. ముందుగా చామగడ్డలకి పొట్టు తీయాలి. అందరూ డైరెక్ట్గా ఉడకపెట్టి పొట్టు తీస్తారు, కానీ ఇలా ముందే తీయడం వల్ల చామగడ్డలు ఉడికాక జిగురుగా ఉండవు. ఇలా ఈజీగా కూడా ఉంటుంది. ఇలా అన్నిటికీ పొట్టు తీయాలి. ఇలా వీటన్నిటికీ పొట్టు తీసి ఇలా చిన్నగా రౌండ్గా కట్ చేసుకోవాలి. ఒకవేళ చామగడ్డలు చిన్నగా ఉంటే గనక కట్ చేసుకోకపోయినా పర్లేదు. ఇలా వీటన్నిటిని కట్ చేసుకొని 4-5 సార్లు బాగా నీట్గా కడగాలి. ఇలా నీట్గా కడిగిన తర్వాత సరిపడా నీళ్లు పోసుకొని స్టవ్ ఆన్ చేసి చామగడ్డలని ఉడికించుకోవాలి. అంతలోపు 50 గ్రాముల చింతపండుని కూడా ఒకసారి కడిగి ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకోవడం వల్ల చింతపండు గుజ్జు తీసుకునేటప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, చామగడ్డలు కూడా 10 నిమిషాలు ఉడికిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని వేరొక దాంట్లోకి తీసుకొని వీటిని పక్కన పెట్టుకోవాలి. చామగడ్డ పులుసు ప్రిపేర్ చేసుకునే విధానం: స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోవాలి. అందులో 5 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని, నూనె వేడయ్యాక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని వీటిని చిటపటలాడిన తర్వాత ఇలా చిన్నగా కట్ చేసుకున్న 3 పచ్చిమిర్చీలు, అలాగే 1 ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న 1/2 kg చామగడ్డలను వేసుకొని 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 3 టేబుల్ స్పూన్ల కారం, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ మెంతు పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు నుంచి పులుసు తీసుకొని వేసుకోవాలి. అలాగే గ్రేవీకి సరిపడా కొన్ని నీళ్ళను కూడా వేసుకోవాలి. ఒకవేళ పులుపు ఎక్కువగా తినే వాళ్ళైతే కొద్దిగా చింతపండు ఎక్కువ వేసుకోండి, తక్కువగా తినే వాళ్ళైతే కొద్దిగా తక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టి 4-5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. 4 నిమిషాల తర్వాత మూత తీసి ఒక చిన్న ముక్కంత ఎండు కొబ్బరి వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ శనగపిండిని వేసుకోవాలి. డైరెక్ట్గా వేసుకుంటే ముద్దలు ముద్దలుగా అయిపోతాయి. ఇలా ఒక దాంట్లో కొన్ని నీళ్లు వేసుకొని ఎలాంటి ఉండలు లేకుండా కలుపుకొని వేసుకోవాలి. శనగపిండి వేసుకోవడం వల్ల చిక్కగా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే ఒకసారి ఉప్పు, కారం, పులుపు సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే ఇదే టైంలో కొన్ని నీళ్లు పోసుకుంటే సరిపోతుంది. మళ్ళీ మూత పెట్టి 3-4 నిమిషాలు ఉడికించుకోవాలి. 4 నిమిషాల తర్వాత చూడండి, గ్రేవీ కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉంది, చిక్కగా కూడా అయ్యింది. నాకు ఉప్పు, కారం, పులుపు అన్నీ కరెక్ట్గా సరిపోయాయి ఇక్కడ. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, గుమగుమలాడే చామగడ్డ పులుసు రెడీ అయిపోయింది. టేస్ట్ కూడా అంతే బాగుంది. ఈ చామగడ్డ పులుసుని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే అంతే. ఇంకా మరి నచ్చిందా? అయితే ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి.